बच्चों सबको शुभोदय। आज हमें 7वीं कक्षा में दूसरा पाठ होशियार होशियार कौवा होशियार कौवा के बारे में हमें कल पहला भाग पार्ट 1 पहला भाग में जानकारी कर ले हैं। सभी छात्र श्रद्धा से सुने और समझे। आज फिर एक से दूसरा भाग पार्ट 2 दूसरा पार्ट में दूसरा भाग के बारे में जानकारी कर लेंगे। सभी श्रद्धा से सुनो। एक बार सारांश रिवीजन करेंगे। एक भूखी लोमड़ी जंगल में भटक रही थी। అంటే ఒక చాలా ఆకలిగా ఉన్న ఫాక్స్ ఫారెస్ట్లో అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. భటక్ రహీతి అంటే అది ఏం చేయాలో తారసపడక అటు ఇటు తిరుగుతుంది. ఉస్కి దృష్టి పేడ్ పర్ బైఠే హుయే ఏక్ కవే పర్ పడి. అయితే దాని యొక్క దృష్టి దేనిపైన పడింది? పేడ్ పర్ కా మతలబ్ చెట్టు పైన కూర్చుని ఉన్న ఒక కాకి పైన పడింది. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. అయితే దాని యొక్క నోట్లో ఏం ఖర్చుకొని ఉందంటే ఒక రొట్టె ముక్కని తను నోట్లో పట్టుకొని ఉంది. లోమ్డి ఉసే పానా చహతీ థీ. కానీ లోమ్డి చాలా ఆకలిగా ఉంది కదా ఫాక్స్, దాన్ని ఎలాగైనా నేను తీసుకోవాలి అనుకుంది. లోమ్డీనే కవే की ప్రశంస करते हुए उसे गाने को कहा. ఇంకా లోమ్డి బాగా నక్క అంటేనే జుత్తుల మారిది అంటాం. అది బాగా తెలివైంది కదా. అది ఏం చేసిందంటే ఉస్నే గానేకో కహా ప్రశంసిస్తుంది కాకిని. అబ్బా నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు అలా ఇలా నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు చాలా బాగా పాడతావంట కదా పాట అని చెప్పేసి పొగుడుతూ ఉంది. కవా రోటీకో పైరోమే దబాకర్ గానేలగా. దాని యొక్క పొగడతలకు అయితే తెలివింది కవ్వ కూడా చాలా తెలివింది. ఏం చేసిందంటే పైరోంపర్ అంటే కాలి కింద నొక్కి పట్టిందనమాట. ఆ రొట్టె ముక్కని కాలి కింద పెట్టుకొని నొక్కి పట్టుకొని ఇంకా పాడటం ప్రారంభించింది. కవేకో చాలాకి జాన్కర్ లోమ్డీని ఉసే నాచనేకో కహా. అయితే అప్పుడు కాకి యొక్క తెలివితేటలు దానికి తెలిసినాయి అనమాట. చలాకీకో జాన్కర్ మతలబ్ దాని యొక్క తెలివితేటల్ని ఇది గుర్తించి అయితే డ్యాన్స్ చేయి అన్నది. నువ్వు నాచనా మతలబ్ డ్యాన్స్, నువ్వు పాట పాడడం కన్నా నీ డ్యాన్స్ కూడా చాలా బాగుంటుందంట, నువ్వు డ్యాన్స్ చేయండి. ఎందుకంటే అది ఎగిరిందనుకో దాని కాలు కింద ఉన్న రొట్టె ముక్క కింద పడిపోద్ది, తినవచ్చు అని చెప్పేసి నువ్వు డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తావంట కదా, నువ్వు డ్యాన్స్ చెయ్యి అని చెప్పింది. చోన్స్ మే రోటీ పకడ్కర్ కవా నాచనేలగా. మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. కాకి చాలా తెలివైంది కదా. పాట పాడమంటేనేమో కాళ్ళ కింద పెట్టుకుంది రొట్టె ముక్క, డ్యాన్స్ చేయమంటేనేమో మళ్ళీ కాళ్ళ కింద నుంచి తీసుకొని నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. अपने को होशियार समझकर लोमड़ी ने कवे से एक साथ नाचने और गाने को कहा. అయితే ఇంకా ఆ లోమ్డీకి అర్థమైంది, అబ్బా కాకేంటి ఇంత తెలివితేటలుగా బిహేవ్ చేస్తుంది, దాని దగ్గర ఎట్లయినా నేను రొట్టె ముక్క తీసుకోవాలనుకొని నువ్వు ఒకేసారి పాడి మరియు ఆడితే ఇంకా చాలా బాగుంటావు అని చెప్పేసి తనని పొగిడిందనమాట. ఎవరు అంటే లోమ్డీ. కవా రోటీ ఖానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. అయితే చాలా తెలివితేటలు కదా, నాకు ఆడాలన్నా పాడాలన్నా చాలా ఎనర్జీ కావాలి, సో నేను తినేసి నీకు ఆట మరియు నా పాట చూపిస్తానని చెప్పేసి ఆ రొట్టెని మాంతంగా మింగేసింది తినేసింది అనమాట. కవా లోమ్డీసే బి చాలాక్ థా. అయితే అసలు ఇంతకుముందు కథల్లో మనము లోమ్డి ఫాక్స్ చాలా తెలివైందని చెప్పుకునే వాళ్ళం, కానీ లోమ్డి ఫాక్స్ కన్నా కాకి చాలా తెలివైంది అని ప్రూవ్ చేసింది. లోమ్డి నిరాశ హోకర్ చలిగయి. ఇంకేం చేసేదేం లేక నిరాశతోటి కామ్గా చిన్నగా వెనుదిరిగిందనమాట లోమ్డి. అయితే ఈ పాఠంలోని మనము పాఠ్యాంశంలోని భాషాకి భాత్, శబ్దార్థ్ ఇవన్నీ చూద్దాం. చూడండి. జంగల్ కా మతలబ్ క్యా హై? శబ్దార్థ్ అంటే మీనింగ్స్ అమ్మ. జంగల్ అంటే వన్ ఫారెస్ట్ అనమాట. ఖోజ్ ఢూండ్నా సెర్చ్, చురానా చోరీ కర్నా దొంగలించటం, మధుర్ మీఠా
అంటే తీయటనం అనమాట. మధుర్ అంటే మధురమైనది, తీయదనం, స్వీట్. శక్తి తాకత్, స్ట్రెంగ్త్ అనమాట. శక్తి అంటే తాకత్, శక్తి. భయా భాయి, అన్నయ్య. పైర్ పాము, పైర్ అంటే కాళ్ళు, లెగ్స్ అనమాట. హోషియార్ బుద్ధిమాన్, హోషియార్ అంటే బుద్ధిమాన్. ఈ విధంగా మన శబ్దార్థులు ఉన్నాయి. ఇవి నీట్గా క్లాస్ వర్క్లో శబ్దార్థ రాసి, సారాంశ రాసి, మిగతా ఇవి ఇప్పుడు చెప్పబోయి కూడా ప్రతిదీ మనం క్లాస్ వర్క్లో నోట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ శృతి లేఖ అంటే ఇవి మీరు నీట్గా రాయాలన్నమాట. అంటే కష్టమైన పదాలు ఇవి రాయడానికి నేర్చుకోవాలి. హోషియార్, వ్యవహార్, పరివర్తన్, బుద్ధి, మృత్యు. ఇవి కూడా మీ నోట్బుక్స్లో నోట్ చేయండి. నెక్స్ట్ क्वेश्चन आंसर्स. कुछ पक्षियों के नाम बताइए. ఇక్కడ कुछ पक्षियों के नाम बताइए అంటే తోత, మోరు, కౌవా, కోయిల और పక్షియోं చిడియా, ఈ కొన్ని పక్షుల పేర్లు రాయొచ్చు అనమాట. చాతక్ పక్షి, ఇవన్నీ కూడా ఒక 5-6 రాయండి. లోమ్డీ క్యా పానా చాహతీ థీ. లోమ్డీ క్యా పానా చాహతీ థీ మనం పైన సారాంశంలో చూసుకుంటే లోమ్డీ రోటీ కా టూకడా పానా చాహతీ థీ, అది రొట్టె ముక్కను తను చేజిక్కించుకోవాలనుకుంది. కవేనే లోమ్డీ సే కైసా వ్యవహార్ కియా. కవేనే లోమ్డీ సే బహుత్ హోషియార్ సే, బహుత్ బుద్ధిమాన్ సే వ్యవహార్ కియా కదా. కవా కాకి ఫాక్స్ లోమ్డీ తోటి చాలా తెలివిగా బిహేవ్ చేసిందనమాట. ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ చూడండి, చిత్ర సే సంబంధిత్ శబ్ద జోడియే అంటే ఆ చిత్రానికి సంబంధించిన శబ్దాలను ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో చేయండి అన్నారు. ఇక్కడ తనే ఇచ్చాడనమాట. ఏంటి ఇచ్చాడంటే లోమ్డీ అంటే ఫాక్స్ ఉన్న పిక్చర్కి లోమ్డీని యాడ్ చేసాం. ఆర్ పేడ్, పేడ్ ఎక్కడుంది అక్కడ ఉంది, పేడ్ని యాడ్ చేసాం. రోటీ, చోంచ్, కవా. ఈ విధంగా మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇది లోమ్డీ, లోమ్డీ ఎక్కడుందో లోమ్డీకి మ్యాచ్ చేసాం. పేడ్, పేడ్ ఎక్కడుందో పేడ్కి మ్యాచ్ చేసాం. కవా, కవా ఎక్కడుందో ఇక్కడికి మ్యాచ్ చేసాం. చోంచ్, చోంచ్ ఎక్కడుందో ఇక్కడికి మ్యాచ్ చేసాం. రోటీ, రోటీ ఇక్కడికి కింద మార్చేసాం. అక్కడికి ఆ రోమన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ पाठ में वाक्यों के सही क्रम को पहचान कर संख्या कोष्टक में लिखिए. అంటే పాఠంలో ఈ సెంటెన్స్ ఏ విధంగా, ఏది ఫస్ట్ వచ్చింది, ఏది సెకండ్ వచ్చింది, ఏది లాస్ట్ వచ్చింది అనేది విధంగా చూసి మీరు వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి అన్నారు. అయితే మనం ఫస్ట్ ఒకసారి సెంటెన్స్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి కవా రోటీ కో నిగల్ గయా, లోమ్డీ కే ముహ్ మే పానీ భర్ ఆయా, रोटी को अपने पैरों के नीचे रख लिया, मैं कामयाब नहीं हो सका, आपका गाना मधुर था, बहुत मधुर था. అయితే ఒక ఊర్లో ఒక లోమ్డీ ఒక జంగల్ మే ఫిర్ రహా థా. ఏక్ లోమ్డీ జంగల్ మే బహుత్ భూకా హోకర్ ఫిర్ రహా థా. లోమ్డీ కవే కో దేఖా థా. అప్పుడు ఏం జరిగింది, లోమ్డీకి ముహ్ మే పానీ భరా. ఇది ఇక్కడ తనే ఇచ్చాడు. అలా కాకి నోట్లో రొట్టె చూసినప్పుడు దాని నోట్లో నీరు ఊరి అయిందనమాట. భరాథా. తర్వాత ఏం జరిగింది, అది ఆప్కా గానా బహుత్ మధుర్తా అని చెప్పిందనమాట. ఈ సెంటెన్స్ అయిపోయిన తర్వాత మీ యొక్క పాట చాలా మధురంగా ఉంటుంది అని చెప్పింది. సో 2 ఇది. తర్వాత ఏం జరిగిందంటే రోటీకో అపనే పైరోంకే నీచే రఖలియా. అయితే నీ పాట చాలా బాగుంటుందన్న తర్వాత రోటీని ఏం చేసిందంటే పైరోంకే నీచే తన యొక్క కాళ్ళ కింద పెట్టుకుంది. కవా రోటీనే నింగల్ గయా, తర్వాత తినేసిందనమాట రోటీని. లాస్ట్లో మై కామ్యాబ్ నహీ హో సకా, ఫాక్స్ అనుకుంది పాపం. అప్పుడు నేను సక్సెస్ కాలేకపోయాను, దాని నుండి నేను ఆ రొట్టె ముక్కను నేను తీసుకోలేకపోయాను అని చెప్పేసి అది బాగా ఫీల్ అయిందనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్
ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది అక్కడ మనకేమొచ్చాయి ఫస్ట్ 4, 1, 3, 5, 2 ఈ ఆర్డర్లో మీరు క్లాస్ వర్క్లో రాసుకుంటున్నాను. నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. नेक्स्ट रोमन చూస్తే सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए. सही वर्तनी वाले అంటే కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది దానికి రౌండ్ చేయండి అన్నారు. ఇక్కడ లమ్డి, లమోడి, లోమ్డి, లెమ్డి అంటే మనకి ఇది కరెక్ట్ అనమాట. ఇట్లా చూడండి, జగమ్ల్, జంగల్, జాంగల్, జగల్ ఇక్కడ మనకి జంగల్ ఇది కరెక్ట్. నెక్స్ట్ నృత్య, 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 నృత్యు, నృత్యు ఫస్ట్ది మనకి కరెక్ట్. నూకు, నాకు రూకారు, యాకు తాకారు వచ్చింది కాబట్టి నృత్యు. నెక్స్ట్ होशियार, होशियार, होशियारा, होशियार, होशियार ఇక్కడ చూడండి ఫస్ట్ది రాంగ్, హోషయర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ హోషియర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ హోషయార్ అని ఇచ్చాడు. నెక్స్ట్ హోషియార్ అని ఇచ్చాడు. రెండు హోషియార్లు కూడా రెండు ఒకే విధంగా ఇచ్చాడు చూడండి. సెకండ్ అండ్ ఫోర్త్ ఇవి రెండు కూడా కరెక్ట్. ఇక్కడ హోషియార్, హోషియార్ ఇచ్చారు. నెక్స్ట్ షత్తా, సత్తి, షత్తి, షకతి, షత్తి కరెక్ట్. ఈ గోలా ఎలాగైతే చేసినారో ఈ విధంగా మీరు క్లాస్ వర్క్లో రాసుకొని నీట్గా అక్కడ ఇది చేయండి అమ్మా. నెక్స్ట్ नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्द पर गोला बनाइए. ఇక్కడ నీచే దియే గయే వాక్యం అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి కరెక్ట్గా ఇక్కడ ఏదైతే పిక్చర్ కనపడిందో దానినే మనం రౌండ్ చేయాలి. హమ్ పైరోన్ సే చల్తే హై అక్కడ మనకి ఇక్కడ పైన ఉన్న దానికి ఏం దానికి సంబంధం అంటే పైరోన్ సే. లోమ్డి రోటీ ఖాతా హై అక్కడ వీడు కూడా ఏం తింటున్నాడు, లడకా రోటీ ఖాతా హై, సారీ లడకా రోటీ ఖాతా హై. ఇక్కడ లడకా రోటీ ఖాతా హై, లడకా ఉన్నాడు, రోటీ ఉన్నాడు, రోటీ ఉంది. ఇక్కడ మనకి లడక కనిపిస్తున్నాడు, రోటీ కనిపిస్తున్నాడు కాబట్టి ఈ రెండుని చేద్దాం. నెక్స్ట్ యహా ఘాస్ హై, ఘాస్ ఇక్కడ గ్రాస్ ఉంది, దాన్ని రౌండ్ చేసాం. పేడ్ పర్ కవ్వా హై, కవ్వా. లడికి నాచ్తీ హై ఇక్కడ లడికి ఉంది, నాచ్తీ అంటే నాట్యం కూడా చేస్తుంది కాబట్టి దాన్ని రౌండ్ చేసాం. ఇది చూడండి, ఇది మీరు ఊరికే అవగాహన చేసుకోండి, మీరు క్లాస్ వర్క్లో పిక్స్ ఉన్నాయి కాబట్టి రాయలేరు. నెక్స్ట్ రోమన్ लिखिए लो नीचे दिए गए प्रश्नों को उत्तर छोटे छोटे वाक्य में लिखिए. खाने की खोज में कौन घूम रहे थे, ఎవరు भूखा होकर खाने की खोज में कौन घूम रहे थे, लोमड़ी खाने की खोज में घूम रही थी. దాని ఆన్సర్ ఏంటి, లోమ్డి ఖానే की खोज में घूम रही थी. మీరు ఫస్ట్ పార్ట్లో అక్కడ ఫస్ట్ అంటే మీరు దీంట్లో లేకపోయినా పీడిఎఫ్లో చూసుకొని దాని యొక్క ఆన్సర్ తీసుకోవచ్చు. ఇస్ కహానీ సే క్యా శిక్షా మిల్తీ హై మనకు దీంతో మనకి ఎలాంటి మారల్ లభిస్తుంది అని ఇచ్చాడనమాట. హమ్ చూడండి, హమ్ ఇస్ కహానీ సే కైసా శిక్షా మిల్తీ హై అంటే సమస్య కో హల్ కర్నే కే లియే सोचने की, समस्या को हल करने से సోచ్నే కి జరూరీ హే అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని
హిల్ మీన్స్ ఇది సాల్వ్ చేయడం, హల్ మీన్స్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఇస్కే సాత్ సాత్ వివేక్ బి హోనా చాహియే, దీంతో పాటుగా మనకి వివేకం కూడా కావాలి. ఇస్ జగహ పర్ సఫలత మిల్తీ హై, అలా చేస్తే మనకి సక్సెస్ పొందుతాము. इसी प्रकार उस कल्पित पात्रों के चर्चिक पाने का प्रेरणा दिखाने वाली पड़ेंगे. అంటే ఇదంతా మనకు అవసరం లేదు. సమస్య को हल करने के लिए हमको सोचने की ज़रूरी. చూడమ్మా, इस कहानी से क्या शिक्षा मिलती है అంటే इस कहानी से समस्या होने के कारण हल करने के लिए, సమస్య को हल करने के लिए सोचना जरूरी है. ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం అనేది చాలా ముఖ్యము అని. నెక్స్ట్ హోషియార్ కవా కహాని కా సారాంశ్ లిఖి అంటే మనకి పైన నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. నెక్స్ట్ మనకి ఈ రోమన్ చూద్దాము. लोमड़ी और कौवा डैश में रहते थे. लोमड़ी और कौवा कहाँ रहते थे? शहर में या जंगल में? जंगल में रहते थे. डैश भोजन की खोज में घूम रही थी. బాగా ఆకలిగా ఉండి భోజనం కోసం ఎవరు తటపటాలేస్తూ తిరుగుతూ ఉంది? కవ్వానా లోమడినా? లోమడి. ఎందుకంటే కవేకే పాస్ ఆల్రెడీ ఉంది, రొట్టె ముక్క ఉందన్నమాట. సో వెతుకుతుంది ఎవరు అంటే ఇక్కడ మనకి लोमड़ी. नेक्स्ट रोटी के टुकड़े को कवे ने अपनी डैश से पकड़ा. రొట్టె ముక్కను కవ్వ దేంతో పట్టి ఖర్చుకుంది అంటే చోంచ్సే, పంఖోన్సే కాదు కదా, రెక్కల్లో పెట్టుకోవాలి రొట్టె ముక్క, తన ముక్కుతో ఖర్చుకొని పెట్టుకుంది. మై ఆప్కా డ్యాన్స్ సున్నా చాహతీ హూ, ఖానా యా గానా? గానా. మై ఆప్కా గానా సున్నా చాహతీ హూ. ఇస్ కహానీ మే హోషియార్ డాష్ హోషియార్ నికలా. ఈ కథలో తెలివితేటలు ప్రదర్శించింది ఎవరు ఇక్కడ? కవానా లోమడినా? కవ్వ. ఇంతకుముందు మన పాత ఓల్డ్ లెసన్లో అయితే లోమడి, కానీ ఇప్పటి లెసన్లో మనకి కవ్వ తన యొక్క ఇంటెలిజెన్స్ని అక్కడ చూపించిందనమాట. ఈ రోమన్ చిత్ర దేక్కర్ పాఠసే సంబంధిత శబ్ద లిఖియే. ఈ చిత్రం చూసి దానికి సంబంధించిన పాఠంలో సంబంధించిన చిత్రంలో పాఠంలో ఉన్న ఏదైతే పిక్ ఉందో దాన్ని రాయాలి. ఇక్కడ చూడండి, ఖానా ఇచ్చారు అంటే దాంట్లో మనకి అన్నీ తినేటువంటి పదార్థాలు కాబట్టి ఖానా రాశారు. ఇక్కడ మనం కవ్వా రాయాలి, కవ్వా రాయాలి. ఆరు లోమడి ఇక్కడ రాయండి. లోమడి రాయండి ఇక్కడ కవ్వ, లోమడి, రోటీ, పేడ్. ఇవి చిత్రానికి సంబంధించిన మనకి లెసన్కి సంబంధించిన వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ భాషాంశ. ఇక్కడ చూడండి, अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. అంటే చూడండి, ఇక్కడ కవ్వ అంటే లాస్ట్లో ఆ వచ్చింది కదా, ఆమ్, మా వచ్చింది కదా, మన్, నా లాస్ట్లో వచ్చింది నల్, లై, అలా. జంగల్ అంటే ఇక్కడ లోమడి రాయొచ్చు, డా వచ్చింది, డా వస్తే డర్, తర్వాత రా వచ్చింది, రా వచ్చింది కాబట్టి రోటీ, రా వచ్చింది కాబట్టి రోటీ లేదా రేల్, లా వచ్చింది కాబట్టి లాయక్. ఇక్కడ గానా, ఇవి మీకు మళ్ళీ నేను క్లాస్ వర్క్లో మీకు రాసి పిక్ పెడతాను. గానా నాకు దీర్ఘం వచ్చింది కాబట్టి నాచ్నా, మళ్ళీ నా వచ్చింది కాబట్టి నాలా, మళ్ళీ లా వచ్చింది కాబట్టి లాలచ్, మళ్ళీ చా వచ్చింది కాబట్టి చలా. నెక్స్ట్ హోషియార్, లాస్ట్లో రా వచ్చింది కాబట్టి రన్ను లేదా రంగు, మళ్ళీ గా వచ్చింది కాబట్టి లాస్ట్లో గానా, లాస్ట్లో నా వచ్చింది కాబట్టి నర్, మళ్ళీ లాస్ట్లో రా వచ్చింది కాబట్టి రా రా రేఖ పేరు. నెక్స్ట్ 5 చా వచ్చింది కాబట్టి చాతో రావాలి, చా అంటే చలా, లా వచ్చింది కాబట్టి లాల్,
మళ్ళీ లానే వచ్చింది. లాల్ అంటే లాకు దీర్ఘం లా, లాల్ లా వచ్చింది కాబట్టి లక్షన్. అణా వచ్చింది కాబట్టి నా అణా నా నిశంక్. అలా మనము వర్డ్స్ ఒకదాని వెనుక ఇక్కడ ఎట్లయితే ఇచ్చారో వాటిని ఫిల్ చేయాలి. మీరు కూడా ఫిల్ చేసి మీకు వచ్చిన దాంట్లో మీరు వచ్చినట్లు ఫిల్ చేసి గ్రూప్లో పెట్టండి అమ్మ. తర్వాత నెక్స్ట్ పర్యాయవాచి శబ్ద్. చూడండి ఇక్కడ దేనికి సంబంధించి దేనికి పర్యాయవాచి శబ్ద్. పైరు, పాము, చరణ్. దీంట్లో ఇచ్చిన వాటిలో పైర్ అంటే పాము, చరణ్. ఇది దీనికి కరెక్ట్ అయింది. నెక్స్ట్ హోషియార్. హోషియార్ అంటే ఇది బుద్ధిమాన్, అకల్మంద్. ఇక్కడ రాయాలన్నమాట మీరు క్లాస్ వర్క్లో. నెక్స్ట్ జంగల్ అంటే వన్ కానన్. మధుర్ అంటే ఇక్కడ మీఠా, రస్లీ. ఖోజ్ అంటే తలాష్, ధూండ్నా. ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయండి. ఇక్కడ నేను ఏదైతే ఎట్లయితే మీకు చెప్పి చూపించానో ఆ విధంగా మీరు రాయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ చిత్ర దేక్కర్ శబ్ద లిఖియే అంటే ఆ చిత్రాన్ని చూసి ఇక్కడ శబ్దాలు ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ ఒకటి భాగ్ రాసాం కదా. తర్వాత ఇక్కడ ఏం రాసా అంటే షేర్, ఇక్కడ ఉంది కదా షేర్. తర్వాత జిరాఫీ, తర్వాత బందర్ కోతి, తర్వాత హాతీ. ఈ 5 ఇక్కడ రాయండి. నెక్స్ట్ పరియోజన కార్य परीक्षा के चित्र संग्रह के अनेक नाम लिखिए అంటే ఈ పరియోజన కార్యని క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ అనువాద్ కీజియే. ఇవి చూడండి. మై పాఠశాల జాతా హూ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. నేను పాఠశాలకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్. తుమ్హారా నామ్ క్యా హై, వాట్ ఈజ్ యువర్ నేమ్. मुझे हिंदी पसंद है, आई लाइक हिंदी. आप पाठ पढ़िए. यू लर्न लेसन. मेरा भारत महान है, इंडिया ఈజ్ గ్రేట్. ఈ సెంటెన్స్ అక్కడ రాయాలి. నెక్స్ట్ చూడండి వ్యాకరణాంశ. మనకి సంయుక్తాక్షర్ ఇక్కడ ఏమిచ్చారంటే సంయుక్తాక్షరు అంటే ఇక్కడ తా ఉంది. ఈ తాలో ఏ పదాలు దాగున్నాయి. క త, ఖ్యా ఉంది, ఖ యా, గ్యా ఉంది, గ యా, చియా ఉంది, చ యా, కం, మ, గ్వ, గ్ వ, గ్ల, గ్ ల, జియా, జ యా, క్ల, ల, జ్ఞ, గ్ న, ఛ, చ, ఛ, జ్వ, జ, వ. అంటే మనం అన్నీ కూడా చాలా నాలుకతోటి పైన మన అంగిటికి తగిలేటటువంటి విధంగా ఇవన్నీ అక్షరాలు ఉన్నాయి. అలా పలకాలమ్మా. దీని కంటిన్యూషన్ చూడండి. ట, నొట్, ట, త్వ, త్, వ, న్వ, వ, భ్య, భ, య, జ, బ, జ. న్వ, న, వ, మ, త, మ. మహాత్మా అంటాం చూడండి. మ. సమాప్త్ త్, ప, త. కళ్యాణ్ ల్యా అని ఉంది. ల, య. స్థ సమస్త్ స, త. అంటే నేను వచ్చే పదంలో సంయుక్తాక్షరం ఏదో దాని గురించి చెప్తున్నాను. నకారాత్మక్ అంటాం. త, త, క, త్, క. ంత్, త, జ, బ, జ, ప్ల, ల, ప. ఈ విధంగా
ఒక అక్షరానికి ఇంకొక అక్షరము జోడైనప్పుడు దాన్ని సంయుక్త అక్షరం అంటాం. చూడండి, ఒకే అక్షరం లేదు అక్కడ, ఒక అక్షరానికి ఇంకో అక్షరం ఉంది. ఇక్కడ చూడండి, సీఖనే కే లియే ఔర్ కుచ్ అభ్యాస్, మనం అంటే ఇది ప్రాక్టీస్ చేయటం. మృత్తు, సంతృష్టు, సముద్రు, మగ్న్, ఆశయ్, రాస్తా, ఇవన్నీ ఈ కింద ఉన్న పదాలతో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, नीचे दिए गए शब्दों में से సంయుక్తాక్షర ఆనే వాలే శబ్ద చున్కర్ లిఖియే. చూడండి, ఇక్కడ ఇచ్చిన అక్షరాల్లో ఏదైతే సంయుక్తాక్షరం ఉందో, ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఉందో దాన్ని చున్కర్ చూస్ చేసి రాయాలి. ఇక్కడ ఘాన్, హేను, ధేను, ధీరే అంటే ఇక్కడ ధాకు యావత్ వచ్చింది కాబట్టి ధ్యాన్. ఇలానే పుర్, పూజ, పుస్తక్, పురాణ, సాకు తావత్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ పుస్తక్ రాయాలి. ద్వీప్, దీప్, దిఖా, దిన్ అంటే ద్వీప్, దాకు వావత్ వచ్చింది కాబట్టి ఇక్కడ ద్వీప్ రాయాలి. చిక్నా, చిహ్న్, చీజ్, చీన్, ఇక్కడ చిహ్న్ హాకు నావత్ వచ్చింది కాబట్టి చిహ్న్ రాయాలి. నెక్స్ట్, ఈటా, ఈఖ్, ఈష్, ఈశ్వర్, ఈకి షావత్ వచ్చింది, ఈశ్వర్. సో ఇలా పాయింట్అవుట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యా మయ్యా కర్ సక్తా హూ, సక్తి హూ, ఇవి నేను చేయగలనా చేయలేనా, ఇవన్నీ కూడా క్లాస్ వర్క్స్ ఇవమ్మా. పాఠ్కే బారేమే బాత్చీత్ కర్ సక్తా హూ యా నహీ, మీరు చేయగలరు. పాఠ్కే బారేమే మీరు నేను క్వశ్చన్ చేసి చేయగలరా లేదా, చేయగలరు. సో టిక్. పాఠ్ కా సారాంశ్ अपने शब्दों में बता सकता हूँ या बता सकती हूँ, यस. पाठ का सारांश अपने शब्दों में लिख सकता हूँ, लिख सकती हूँ, यस మీరు చేయగలరు. पाठ के शब्दों से वाक्य बना सकता हूँ या, వెరీ గుడ్, అన్నీ కూడా మీరు చేయగలరు వినేవి కాబట్టి హా. పాఠ్కే బారేమే నువ్వు బాత్చీత్ చేయగలవు, దాని నుంచి చెప్పగలవు సారాంశం, అండ్ రాయగలవు, అండ్ వాటి నుండి వర్డ్స్ తీయగలవు. థ్యాంక్ యూ.